గత సంవత్సరం పిఠాపురం పట్టణంలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కుంతి మాధవస్వామి ఆలయం వీధిలో నివాసముంటున్న కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో సంవత్సరం క్రితం పగటిపూట దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో లేని సమయంలో దొంగలు సుమారు 80 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దొంగలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు ఎస్ఐ మణికుమార్ చేతుల మీదుగా రికవరీ చేసిన 2 గొలుసులు, 2 ఉంగరాలు, 4 గాజులను కృష్ణవేణికి అందజేశారు. ఎప్పుడు జరిగింది? ఈ ప్రాపర్ స్టోరీ ఇచ్చే ముందు మీడియా పెద్దలకు నా నమస్కారం అండి. సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఐ గారికి నమస్కారం. నిజంగా ఈ పొగులు వస్తువు నా చేతికి వస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ సిఏ గారు, ఎస్ఐ గారు చాలా కష్టపడి దొరికింది. ఈ ప్రాపర్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన కుంతి మాధవస్వామి టెంపుల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆశా వర్కర్ ఫిర్యాది కృష్ణవేణి గారు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ గారు తర్వాత క్రైమ్ టీము దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక 2 ముద్దాయిలు మన ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు తటస్థమైంది. తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్టాండ్లో పడుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకుని పోయారు అనేటువంటిది వాళ్ళు చెప్తే వాళ్ళ సెల్ ఫోన్లో మేము చెక్ చేసిన తర్వాత టెక్నాలజీ ద్వారా ఏదైతే ఈ సొమ్ము ఏదైతే ఈ బంగారం తీసుకెళ్ళినటువంటి శతమానాల గొలుసు అలాగే చైను అలాగే 4 గాజులు 2 రింగులు ఈ 2 రింగులు కూడా వాళ్ళ సెల్ ఫోన్లో కనపెట్టడం వల్ల మా దర్యాప్తులోని అవన్నీ కూడా రికవరీ చేసి కేసు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం తర్వాత ఆ ప్రాపర్టీని అందా సరే ఒక లాయర్ గారి ద్వారా ఆ ప్రాపర్టీ రిటర్న్స్ చేసుకుని ఇవాళ ఆమె చాలా ఆనందంగా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ గారు ఆవిడికి అప్పగించడానికి మీ అందరి సమక్షంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బంగారం వచ్చేటప్పటికి మొత్తం ఈ శతమానాలు గొలుసు ఏదైతే ఉన్నదో అలాగే చైన్ ఒకటి తర్వాత 4 గాజులు 2 రింగులు మొత్తం వచ్చేసి 80 గ్రాములండి. 2,10,000 రూపాయలు వర్త్.